ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. హాయ్ ఫ్రెండ్స్, ఎవరన్నా ఏదన్నా విషయంలో చాలా పట్టుగా ఉంటే వాళ్ళది ఉడుం పట్టు అని చెప్పడం చాలా కాలం నుంచి అలవాటుగా ఉంది. ఎందుకంటే ఈ ఉడుము ఏ గోడనైనా ఏ చెట్టునైనా పట్టుకుందంటే అంత గట్టిగా పట్టుకుంటుంది. దాన్ని విడిపించడం చాలా కష్టం. అందుకే ఎవరన్నా చాలా పట్టుదలగా ఉంటే వాళ్ళని ఉడుముతో పోల్చడం అలవాటు. కానీ ఫ్రెండ్స్, ఈ ఉడుము గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్కి మనం ఎంతగానో గౌరవించే మహారాజు ఛత్రపతి శివాజీ గారు యశ్వంతి అనే ఈ ఉడుము సహాయంతో ఒక యుద్ధాన్ని గెలిచారంట. అలాగే నిజాంల టైంలో మెహబూబ్ అలీ పాషా అనే వ్యక్తి 2 ఉడుములు ఆయన కొత్తగా కట్టిన భవనానికి వెళ్తున్నప్పుడు అడ్డుగా వెళ్ళింది అని ఆయన ఎంతగానో ఇష్టంగా కట్టుకున్న భవనం లోపలికి వెళ్లకుండా రిటర్న్ వచ్చేసారంట. మన భారతదేశ చరిత్రలో ఉడుము గురించి ఇంత ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నా కూడా చాలా దారుణమైన విషయం ఈ మధ్య జరిగింది. రీసెంట్గా మహారాష్ట్రలో 4 వేటకు వెళ్ళి అక్కడ ఉన్న ఉడుముతో చాలా అసభ్యంగా ప్రవర్తించారు. ఆ వీడియో ఫుటేజ్ పోలీసులకి దొరకడంతో వాళ్ళని అరెస్ట్ చేసిన ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. చూడండి, మన ఇండియాలో జంతువులకే సేఫ్టీ లేదు, ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాం. ఈరోజు వీడియోలో ఇప్పుడు చెప్పిన ఈ 3 ఇన్సిడెంట్స్తో పాటు ఈ ఉడుము గురించి మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూద్దాం. వీడియో మధ్యన నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలానే మన ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. యాక్చువల్గా ఈ ఉడుము చుట్టాలు ఎవరో తెలుసా? మన ఇంట్లో ఉండే బల్లులు. ఒకానొక కాలంలో ఇలా ఉండేది. సిటీ సైడ్ ఈ ఉడుములు ఎక్కువగా కనిపించదు. నిజం చెప్పాలంటే ఊర్ల సైడ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తుంది. ఎలా చెప్తున్నా అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పెరిగిన నాకే ఒకసారి కూడా కనబడలేదు. ఈ ఉడుములు పొడి నేలలో, కొండ ప్రాంతాల్లో, అడవి సైడ్ చాలా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో ఈ ఉడుము మాంసాన్ని అమ్ముతారు కూడా. ఎందుకంటే ఈ ఉడుము మాంసం తింటే మోకాళ్ళ నొప్పులు, ఒంటి నొప్పులు తగ్గుతాయని చాలా మంది తీసుకొని తింటారు. అవునా, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? అయితే వెంటనే వెళ్ళి తీసుకొని తిందాం అని అనుకుంటే మాత్రం మీరు జైలుకి వెళ్తారు. ఎందుకంటే ఈ జంతువు అంతరించిపోయే స్టేజ్లో ఉండటం వలన ఈ ఉడుముని వేటాడకూడదు, తినకూడదు అని గవర్నమెంట్ 1972లో జీవోని పాస్ చేసింది. అయినా కూడా చాలా మంది ఈ ఉడుముని వేటాడి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి కూర వండుకొని తింటారు, లేదంటే బయట కిలో లెక్కన అమ్ముతారు. రీసెంట్గా వచ్చిన సూక్ష్మదర్శిని మూవీలో కూడా ఈ ఉడుము మాంసాన్ని తినడం చూపించుంటారు. పైగా ఈ ఉడుము మాంసం తింటే ఒంట్లో నొప్పులు తగ్గుతాయి అన్నట్టు కూడా మాట్లాడారు. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే కేరళలో ఇది చాలా కామన్గా ఉంది అని చెప్తున్నా. ఇంకా ఈ ఉడుము సహాయంతో పెద్ద పెద్ద గోడల్ని ఎక్కేవాళ్ళు అని మాట్లాడుకున్నాం కదా, దాని గురించి చూద్దాం. అప్పుడు యుద్ధాల సమయంలో వీరులు ఈ ఉడుముకి బలమైన తాడు కట్టి గోడ మీదకు వదిలేవారు. ఆ ఉడుము గోడ పైకి ఎక్కేదాకా వెయిట్ చేసేవాళ్ళు. ఆ ఉడుము పంజాతో ఆ గోడని గట్టిగా పట్టుకునేది. తర్వాత వీరుల్లో చాలా సన్నగా ఉన్న వాళ్ళని ఆ గోడ మీదకు ఎక్కించేవాళ్ళు. ఇక్కడ ఆ సైనికుడు తన బరువు మొత్తాన్ని ఉడుముకు కట్టిన తాడు మీద ఉంచడు. తన బరువు మొత్తాన్ని గోడరాళ్ళ మీదే ఉంచేవాడు. జస్ట్ సపోర్ట్ కోసం ఆ తాడుని పట్టుకునేవాడు. ఎందుకంటే ఉడుము ఎంత గట్టిగా పట్టుకున్నా కూడా ఆ ఉడుము వెయిట్ ఎక్కువ అయిపోయి ఆ గోడని వదిలేసిందంటే ఆ సైనికుడికి ప్రాణ నష్టం కలుగుతుంది. తర్వాత అతను సేఫ్గా గోడపైకి ఎక్కి ఆ తాడుని గోడకి లేదా గట్టిగా ఉండే ఆబ్జెక్ట్కి కడతాడు. అలాగా ఒకరి తర్వాత ఒకరు పైకి వచ్చి వాళ్ళు కింద ఉన్న సైనికులకి హెల్ప్ చేస్తారు. తర్వాత వాళ్ళు కోటలో ఉన్న వాళ్ళతో పోరాడి ఆ కోటని వాళ్ళ వశం చేసుకుంటారు. ఇంకా మనం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టోరీకి వచ్చామంటే ఇది సింహగఢ్ యుద్ధం 1670లో జరిగింది. ఆ టైంలో శివాజీ మహారాజ్ గారికి చాలా ముఖ్యమైన కోట ఈ కొండాన కోట. కానీ కొన్ని కారణాల వల్ల ఈ కోట శత్రువుల ఆధీనంలోకి వెళ్ళింది. ఆ కోట శత్రువుల ఆధీనంలో ఉండటం జీర్ణించుకోలేకపోయింది మహారాజు వారి తల్లి. తర్వాత రాయ్గఢ్లో ఉన్న ఛత్రపతి శివాజీ గారిని పిలిపించింది. తర్వాత వెంటనే జీజాబాయిని కలిసి జీజాబాయి మనసులోని మాటను తెలుసుకున్నాడు. కానీ ఈ కోట మీద యుద్ధం చేయడం అంటే అది చాలా కష్టంలో కూడుకున్న విషయం. ఎందుకంటే ఈ కోట ఎంతో ఎత్తుగా కొండల మీద ఉంటుంది. ఈ కోట వాళ్ళ వశం అయ్యే వరకు మహారాజు వాళ్ళ తల్లి చెప్పులు ధరించను అని ప్రతిజ్ఞ చేసింది. తర్వాత మహారాజు అత్యవసర మంత్రివర్గ సభని పిలిపించి కొండన కోట మీద యుద్ధం చేయాలి అని చర్చించుకున్నారు. సో ఆ కోట మీద యుద్ధం చేయడం అంటే సూసైడ్తో సమానం. కానీ తల్లికి ఇచ్చిన మాట కోసం శివాజీ గారు ఆ కోట మీద దాడి చేయాలి అని నిర్ణయం తీసుకున్నారు.
తర్వాత ఈ చర్చ గురించి తన కొడుకు పెళ్లి విషయాల్లో చాలా బిజీగా ఉన్న తానాజీ గారికి తెలిసింది. తానాజీ చాలా మంచి వీరుడు, పైగా శివాజీ గారికి క్లోజ్ ఫ్రెండ్. తానాజీ గారు శివాజీ గారు ఒక్కటిగా ఎన్నోసార్లు యుద్ధాలు చేశారు. తర్వాత తానాజీ శివాజీ గారికి ఆ యుద్ధంలో ఏం జరగకూడదని ఆ కోట మీద దాడి చేయడానికి తనను పంపించమని చెప్పాడు తానాజీ. తానాజీ వల్ల కొడుకు పెళ్లి దగ్గరలోనే ఉండటంతో ఎంత చెప్పినా మహారాజ్ గారు తానాజీని పంపించడానికి ఒప్పుకోలేదు. ఇంకా ఛత్రపతి ఎవరు చెప్పినా వినడు, కేవలం జీజాబాయి చెప్తేనే వింటాడు అని తెలుసుకొని నీకు చెప్పులు తొడిగే అదృష్ట భాగ్యాన్ని నాకు ఇవ్వమని వెళ్ళి జీజాబాయిని కోరుకున్నాడు. తర్వాత ఛత్రపతి గారిని పిలిపించి ఒప్పుకునేలా చేసింది జీజాబాయి. స్వయాన వాళ్ళ తల్లి చెప్పడంతో తానాజీని పంపించడానికి శివాజీ గారు ఒప్పుకున్నారు. తర్వాత తన కొడుకు పెళ్లి పనుల్ని మధ్యలోనే ఆపేసి కొంతమంది సైనికుల్ని పిలుచుకుని యుద్ధానికి వెళ్తాడు తానాజీ. ఈ కొందన కోటని కొండలపైన చాలా హైట్ లో కట్టారు. ఈ కోటని చేదక్కించుకోవడం చాలా కష్టం. ఆ కోటకి ఇన్ఛార్జిగా ఉదయభాన్ రాథోర్ ఉండేవాడు. ఈ కోటకి ఒక సైడ్ మొత్తం కొండలతో నిండి ఉంటుంది, అందుకని అటు సైడ్ శత్రువులు ఎక్కి రావడం అసాధ్యమని, సో అటు సైడ్ కాపుల వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు అని తెలుసుకున్నాడు తానాజీ. సో రాత్రి టైంలో అటు సైడ్ నుంచి కోట లోపలికి వెళ్ళి దాడి చేద్దాం అని పథకాన్ని వేశారు. కానీ ఆ కోట గోడలు ఎక్కువ ఎత్తులో ఉండేది, ఎక్కడం అసాధ్యం. ఒకసారి జారి పడితే ప్రాణాలు పోతాయి. అప్పుడు తానాజీ గారి దగ్గర ఉన్న యశ్వంతి అనే ఉడుముని పైకి ఎక్కించారు. ఈ ఉడుము ఒంటికి తాడు కట్టి పైకి ఎక్కించారు. అలా ఆ కోటని చేదక్కించుకున్నారు. కానీ వెన్నుపోటు వలన తానాజీ గారు మరణించారు. ఈ విషయం శివాజీ గారికి తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు. తానాజీ మరణం తర్వాత శివాజీ మహారాజ్ గారు తర్వాత ఆ కాండనో కోటకి సింహగఢ్ అంటే సింహం కోట అని, తానాజీ గారిని సింహంతో పోలుస్తూ ఆ కోటని సింహం కోట అని పిలుచుకున్నారు. తర్వాత తానాజీ లేని లోటుని పూర్తి చేసి శివాజీ గారు తానాజీ కొడుకు పెళ్లిని ఘనంగా చేశారు. ఈ ఉడుముని పెద్ద సైజులో మన ఇండియాలో చూసుండము. 2-3 అడుగుల వరకు ఉంటుంది, మహా అంటే 4-5 అడుగులు అంతే. కానీ ఆస్ట్రేలియాలో ఈ ఉడుము జాతికి చెందిన కొమోడో డ్రాగన్స్ 10 అడుగుల వరకు కూడా పెరుగుతుంది. ఈ కొమోడో డ్రాగన్స్ పళ్ళు గోర్లు చాలా గట్టిగా ఉంటాయి. దీనివల్ల ఎన్నో జంతువుల్ని ఇది వేటాడి చంపి తింటుంది. ఈ కాలంలో కూడా పిల్లి ఎదురెళ్ళిందంటే చెడు శకనం అని ఎలా నమ్ముతారో, నిజాంల టైంలో ఈ ఉడుము క్రాస్ అయిందంటే దాన్ని చెడు శకనంగా చూసేవాళ్ళు. ఉడుము మాత్రమే కాదు, గుడ్లగూబ, పాము, గ్రద్ద ఇలాంటివి క్రాస్ అయినప్పుడు కూడా నిజామ్స్ వాటిని చాలా చెడుగా ఫీల్ అయ్యేవాళ్ళు. మెహబూబ్ అలీ పాషా అనే నిజాం హైదరాబాద్కి ఆహారో నిజంగా ఉండేవాడు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న కోట ఓపెనింగ్ రోజు వాళ్ళు వెళ్తున్న దారిలో 2 ఉడుములు క్రాస్ అయ్యింది అని ఆ కోటకి వెళ్లకుండా రిటర్న్ అయిపోయారు. తర్వాత ఆ కోటకి ఒక్కసారి కూడా పోలేదంట. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ నిజాం ఆ కోట లోపలికి వెళ్ళకూడదని కావాలనే ఆయన వెళ్లే దారిలో 2 ఉడుముల్ని పరిగెత్తించారు అని చెప్తున్నారు. కొన్ని ఆర్టికల్స్ లో అది సైఫాబాద్ ప్యాలెస్ అని చెప్తున్నారు. తర్వాత ఈ బిల్డింగ్ కి వాస్తు బాలేదు అని, అందుకే ఆ ప్లేస్ కట్టిన నిజాం వల్లనే ఆ బిల్డింగ్ లోపలికి పోవడానికి కుదరలేదు అని ఆ బిల్డింగ్ మొత్తాన్ని డిమాలిష్ చేసి 2022లో మళ్ళీ కట్టారు. ఇప్పుడు ఆ బిల్డింగ్ ని తెలంగాణ గవర్నమెంట్ యూజ్ చేస్తుంది. ఇలాగా ఉడుముల గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇది కొన్నేళ్ల సంవత్సరాల ముందు మెగ్లీనియా అనే పేరుతో 25 అడుగుల వరకు పెరిగేదంట. తర్వాత అది క్లైమేట్ చేంజెస్ వల్ల, ఫుడ్ సరిగ్గా దొరక్కపోవడం వల్ల అంతరించిపోయింది. ఇది పక్కన మాంసం ఉన్నా కూడా వేటాడి తినడం దీని అలవాటు. ఇంకా ఈ ఉడుముతో కొంతమంది తప్పుగా బిహేవ్ చేశారు అని చెప్పాను కదా, ఆ విషయాన్ని చూద్దాం. ఈ విషయం మహారాష్ట్రలో చండోలి అనే నేషనల్ పార్క్ లో 3 ఏళ్ల ముందు 2022 మే నెలలో జరిగింది. ఆ నేషనల్ పార్క్ చాలా పెద్దది. అక్కడ ఉడుములు, పులులు, చిరుతలు కూడా ఉన్నాయి. అలాగా ఆ నేషనల్ పార్క్లోకి 4 గన్తో ఎంటర్ అయ్యారు వేటాడడానికి. ఆ నేషనల్ పార్క్లో జంతువుల్ని గమనించడానికి 300 కన్నా ఎక్కువ కెమెరాలని పెట్టారు. అలాగే 4 వేటాడటానికి గన్తో ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అయిన విషయాన్ని ఈ కెమెరాస్ క్యాప్చర్ చేసింది. సో పార్క్ కి గన్స్ ని తెచ్చి మూగ జీవాల్ని వేటాడారు అని వాళ్ళ 4 పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ దాకా కూడా ఇది ఒక జంతువుని వేటాడి చంపిన కేసు లాగానే ఉండేది. తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ని చెక్ చేస్తే తెలిసింది ఆ 4 ఆ అడవిలో ఒక ఉడుము దగ్గర తప్పుగా బిహేవ్ చేశారు అని. తప్పుగా అని నేనేం చెప్తున్నానో మీకు అర్థమయ్యింది అనుకుంటా. అవును, ఆ 4 ఉడుముతో తప్పుగా బిహేవ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉండే మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసుకున్నారు. ఈ ఇన్సిడెంట్ బయటికి తెలిసాక మొత్తం ఇండియా షాక్ అయింది. చూడండి, వీళ్ళ కామం 6 నుంచి 60 ఏళ్ల దాకే కాకుండా జంతువుల మీద కూడా పడుతున్నారు.
సరే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే ఉడుము పట్టుతో మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోలను కూడా చెక్ చేయండి, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.